టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టెస్టులో భారత్ జట్టు విజయ పతాకం ఎగురవేసింది. 4 టెస్టులు ముగిసేసరికి ఒక మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవగా మిగిలిన 3 భారత్ జట్టు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇక ఈ టెస్ట్ సిరీస్లో ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఆ మ్యాచ్లో కూడా భారత్ జట్టు గెలిచి సిరీస్ సంపూర్ణం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇదిలా ఉండగా ఈ సిరీస్ ప్రారంభం కాకమునుపు ఇప్పుడున్న ఇంగ్లాండ్ జట్టును ఓడించడం కష్టమని, భారత్ జట్టు ఈ సిరీస్లో చిత్తవడం ఖాయమని జోస్యం చెప్పిన వారంతా ఇప్పుడు నోరు మూసుకున్నారు. వీరిలో మైకెల్ వాన్ పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. టీమిండియాను విమర్శించే విషయంలో ఎప్పుడూ ముందుండే మైకెల్ వాన్ ఈసారి మాత్రం టీమిండియాలోని ఒక ఆటగాడు గురించి ప్రత్యేకంగా చెబుతూ భారత జట్టుకి ఒక షేన్ వార్ దొరికాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మైకెల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 4వ టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అసాధారణ రీతిలో ఆడింది. ఆటగాళ్లందరూ ఎవరి అవసరాన్ని వారు గుర్తించి తమ వంతు పాత్ర తాము పోషించారు. ఇక టీమిండియాలో ఒక విషయాన్ని ఎవరైనా గుర్తించారో లేదో తెలియదు గానీ నేనైతే గుర్తించాను. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అతన్ని చూస్తున్నంతసేపు నాకు షేన్ వాన్ ఎడమ చేతి వాటంతో బౌలింగ్ చేస్తున్నట్లుగానే అనిపించింది. హేమాహేమీలు కూడా ఇబ్బంది పడుతున్న చోట కూడా అతడు అవలీలగా బంతిని గింగిరాలు తిప్పుతున్నాడు. జట్టు అవసరాన్ని గుర్తించి బంతితోనే కాకుండా బ్యాట్తో కూడా తన సత్తా చాటుతున్నాడు. కుల్దీప్ ఒక అసాధారణ బౌలర్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని మైకెల్ వాన్ కుండబద్దలు కొట్టాడు.